పత్తిపాడు మండలం లంపకలోవ గ్రామంలో కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు గ్రామ మహిళలు రోడ్లపైకి చేరుకొని భక్తి పార్వస్యంతో మునిగి తేలారు. వారంతా గ్రామ పురవీధుల్లో హిందూ ధర్మాన్ని పరిరక్షణలో భాగంగా గోమాతలను ఊరేగిస్తూ ఏర్పాటు చేసిన నగర సంకీర్తనలో భగవంతుని యొక్క భక్తి గేయాలను ఆలపిస్తూ మంత్రముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మం పరిరక్షణ కమిటీ సభ్యులు గంట గంగబాబు నాయకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా కార్తీక మాసమంతా నగర సంకీర్తన చేయటం అనాదిగా వస్తుందని తెలిపారు. అలాగే గ్రామస్తుల యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో సనాతన ధర్మంపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి హిందూ మతాన్ని కాపాడే విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని గంగబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో లంపకలోవ సర్పంచ్ పంది దొరబాబు, మణికుమారి, గొంతిన సురేష్, చెక్కపల్లి మందరేశ్వరరావు, బాదం రాజబాబు, మేకల మాధవ, మేకల భద్రం, చెక్కపల్లి నవీన్, పంది చక్రధర్, లింగంపల్లి పుచ్చి, సమ్మిటి దుర్గా, భారీగా మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. సొరవర పూజిత లింగం సొరవర పుష్పదాచిత లింగం పరమ పరాత్మక ఆత్మక లింగం తత్తనమామి సదాశివలింగం శంభో శంకర నమ శివాయ సాంబ సదాశివ నమ శివాయ స్వామియే చరణం చరణమయ్యప్ప అయ్యప్ప చరణం చరణం అయ్యప్ప అయ్యప్ప చరణం చరణం అయ్యప్ప అయ్యప్ప చరణం చరణమనయ్యప్ప లింగాత్మకం మిదం పుణ్యం పవిత్రం పాపనాశకం జ్ఞాన జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్ జై జై. ఇలాగా ఈ కార్యక్రమం మన 15 సంవత్సరాలు జరుగుతుందండి. ఈ సనాతన కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని భగవంతుడు ఏడుకుంటూ గతంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నారు 15 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కూడా మనకి ఈ మాతలు కూడా బాగా సహకరించి ఈ కార్తీక మాసం సందర్భంగా బాగా సహకరించి జనం ముందుకు వచ్చారండి. అలాగే ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమం బాగా జరపాలని ఆ భగవంతుడు ఏడుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నామండి.